ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మామూలుగా గతంలో చాలా చూసాం మనం ఈ సీసీ కెమెరాస్, హిడెన్ కెమెరాస్ అంటారు కదా. చాలా మంది మహిళలు ట్రయల్ రూమ్కి వెళ్ళినప్పుడు కానీ, వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా మూవీస్కి వెళ్ళినప్పుడు కానీ, అంటే కొన్ని గమనించుతూ ఉంటారు. కొంతమంది అయితే చూస్తారు, అటు ఇటు చూసుకొని చేయడం. ట్రయల్ రూమ్కి వెళ్ళినా కూడా అది ఎక్కడ పెడుతున్నారు అనేది కూడా వీళ్ళకి తెలియదు అసలు. బట్ కెమెరాస్ అయితే ఉంటున్నాయి. రీసెంట్గా బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే కొలీగ్ వాళ్ళ వీడియోస్ని ఇతను ఇంకా వాష్రూమ్లోనే పెట్టాడంట. ఇతను కూడా ఉన్నాడు వాష్రూమ్లోనే. సో ఎలా జరిగింది అనేది పోలీసులు వివరాలు ఇంకా తెలియచేయాలి. ఒకసారి మనం అవేర్నెస్గా మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హిడెన్ కెమెరాస్ ఉంటే అంటే ఏం చెప్తారు? బెంగళూరులో ఇన్ఫోసిస్లో జరిగినటువంటి సంఘటన ఇది. సాటి ఉద్యోగి అంటే లేడీస్ వాష్రూమ్ లోపల అతను మామూలుగా ఫోన్ పెట్టడము, కెమెరా పెట్టి వెనక్కి రాలేదు. అతను స్వయంగా అతను చిత్రీకరిస్తున్నట్టుగా కనబడింది. అంటే ఆ అమ్మాయి వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏదో కదలికలు జరుగుతున్నట్టుగా, ఎవరో మూవ్ అవుతున్నట్టుగా అనుమానం వచ్చింది. బహుశా అక్కడ ఏమన్నా మరి కర్టెన్స్ లాంటివి వేసి ఉన్నాయో, ఏం జరిగిందో మనకు పూర్తిగా తెలియదు. ఏదేమైనప్పటికీ ఎవరో ఒకరు తనను గమనిస్తున్నట్టుగా, అక్కడ ఇంకొకరు వ్యక్తి ఉన్నట్టుగా తనకు అనుమానం వచ్చి వెంటనే తన అలారం మోగించడం జరిగింది. మొత్తం సాటి ఉద్యోగస్తులు వచ్చారు, పట్టుకున్నారు. అతను కూడా సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు దాంట్లో. అతను మహారాష్ట్రకు చెందినవాడు. అతను పట్టుకున్నారు. అతని ఫోన్లో చూస్తే ఇంకా వేరే గతంలోనే రికార్డ్ చేసినటువంటి వీడియోలు కూడా కొన్ని కనబడ్డాయి, వేరే వాళ్ళే కూడా. అంటే అది అతనికి ఒక అలవాటుగా మారిపోయింది. బలహీనతలు ఇవన్నీ మనిషిలో ఉండేటువంటి బలహీనతలు, ముఖ్యంగా సెక్సువల్ వీక్నెసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వీక్నెస్లో కొంతమందికి ఉండేటువంటి వీక్నెస్ దాచుకోలేరు. అది సమాజం అంతా తనని చీకొడుతుందని తెలుసు, పట్టుకుంటే చాలా డేంజర్ అని తెలుసు, ఉద్యోగం ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుసు, తన జీవితానికి ముప్పు వస్తుంది, తనకు భవిష్యత్తే ప్రశాంతకంగా ఉంటుందని తెలిసినా కూడా ఆ పని ఎందుకు చేస్తారంటే ఆ క్షణంలో చేయకపోతే దాన్ని వాళ్ళు నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది, ఉండలేరు వాళ్ళు. అది సైకలాజికల్గా కొంతమందికి ఉండేటువంటి బలహీనతలు. ఈ బలహీనతలే మనకు జీవితంలో కొంతమంది దొంగతనం చేయకుండా ఉండలేరు, కొంతమంది సెక్సువల్ డిసార్డర్స్ ఉండేవాళ్ళు ఆ పనులు జరుగుతుంటే చూడాలనే కోరికతో తాపత్రతో ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది దాన్ని పాల్గొంటే తప్ప తమకు తృప్తి లేని వాళ్ళు ఉంటారు. రకరకాల పద్ధతిలో ఉంటారు. అందులో భాగం దీనిలో ఇతను చేసింది చిత్రీకరించడం అనేది జరిగింది. సహజంగా మహిళలకి అంటే సరే, తర్వాత పోలీస్ స్టేషన్లో అతను అప్పచెప్పారు, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, తర్వాత కోర్స్ ఆఫ్ యాక్షన్ జరిగిపోతుంది. కానీ మనం చెప్పగలిగే విషయాల్లో ఏంటంటే ముఖ్యంగా మహిళలు ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి, వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు తమ ఇంట్లో ఉన్న వాష్రూమ్లో కాకుండా జనరల్గా తమ ఇంట్లో తనకు భద్రత ఉంటుందని నమ్మకాలు ఉంటాయి కాబట్టి దాని గురించి ఇబ్బంది లేదు. బయట ఎక్కడైనా వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ట్రయల్ రూమ్స్లో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హోటల్స్లో రూమ్స్ తీసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హోటల్స్ అనేవి రోజు జనాలు వచ్చిపోతూ ఉంటారు. కొంతమంది యజమానులు లేకపోతే అక్కడ పనివాళ్ళు చేసే పనులు ఏంటంటే రహస్యంగా ఎక్కడైనా సరే ఫోన్లలో ఇవాళ చేతిలో ఫోన్ ఉంటే చాలా చిత్రీకరించే అవకాశం ఉంది. అది ఎక్కడైనా హాల్లో కనపడకుండా ఎక్కడైనా పెట్టడం. రెండోది, రకరకాలైనటువంటి కెమెరాస్ ఇప్పుడు వస్తున్నాయి, రహస్యంగా ఉండేటువంటి వెబ్ కెమెరాస్ వస్తున్నాయి. ఈ కెమెరాస్ ఎలా ఉంటాయంటే మనకు అక్కడ ఏదైనా అలంకరణ చేసినట్టుగా కనబట్టేట్టుగా, ఆ టీవీ మీద ఏదైనా ఒక ఐటెం పెట్టినట్టుగాను, లేకపోతే గోడకి ఏదైనా ఒక ప్రతిమ పెట్టినట్టుగా కానీ, ఇలాంటి వాటిల్లో కూడా కెమెరాలు పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తమకు అందుబాటులో ఉండే వస్తువులను వీలైనంత వరకు నిశ్చితంగా పరిశీలించాలి. అది కరెంటు మొత్తం తీసేసి చూసినప్పుడు ఇలాంటిది ఏమైనా ఉంటే కొన్ని బ్లింకింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాటి కూడా మనం తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా వాష్రూమ్లలో 1కి 10 సార్లు ఎక్కడైనా ఏదైనా ఫోన్లు పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా కెమెరాలు ఉండే అవకాశం ఉంది కానీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రయల్ రూమ్లో కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత జరిగినా కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఏదైనా జరిగే అవకాశాలు ఉండవని చెప్పడానికి వీల్లేదు. కానీ తమ వంతు తమకు అవకాశం ఉన్న వరకు ఎక్కడైనా సరే గుడ్డిగా వెళ్ళిపోయి గుడ్డిగా చేసే ప్రయత్నం జరగకూడదు. తప్పనిసరిగా ఏదైనా తమకు ఆపద సంభవించే అవకాశం ఉందా అని దృష్టితోటే ఉన్నట్టయితే మహిళ తను కాపాడుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కొన్ని మనం చూస్తూ ఉంటాం, అప్లోడ్ అవుతున్నటువంటి సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోలు, ముఖ్యంగా పోర్న్ వీడియోస్ విపరీతంగా వస్తూ ఉన్నాయి. తర్వాత మార్ఫింగ్ వీడియోస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. కొత్త వాళ్ళకి ఎవరికి మన ఫోటోలు పంపించడం కానీ, మన ఇన్ఫర్మేషన్ పంపించడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు మనం. ఎందుకంటే
ఈ ఫోటో మనం పంపించేది మంచి ఫోటో అయినా మార్ఫింగ్ అయిపోతే అది ఏ స్టేజ్కి వస్తుందో మనకు తెలియదు. ఎస్. చాలా మందికి ఏంటంటే వాట్సాప్లో ఇట్లా వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలని కోరుకుంటుంది. చాలా అందంగా ఫోటోలు పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇది ఎదుటివాడికి అస్త్రంగా దొరికే పరిస్థితులు ఉంటాయి. గ్రూపులలో చేరుతూ ఉంటారు. ఆ గ్రూప్లో చేరినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించిన వాట్సాప్లో వాళ్ళ ఫోటో కనబడుతుంది. ఆ ఫొటోస్ని తీసుకొని మార్ఫింగ్ చేసి వాళ్ళ నెంబర్కి దాన్ని పెట్టేసేసి, ఎందుకంటే గ్రూప్ కొట్టంగానే గ్రూప్ లోపల అందరి నెంబర్లు కనబడతాయి. ఆ నెంబర్ల ద్వారా వాళ్ళ నెంబర్ తెలుసుకొని వాళ్ళకు మెసేజ్ పంపించేసి ఇండివిజువల్గా వాళ్ళ ఒక్కరిని టార్గెట్ చేసి వాళ్ళు నడిపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎస్. వీలైనంత వరకు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోకుండా ఉండడం చాలా ఉత్తమమైన విషయం. మనం మనంతట మనమే ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. మన వివరాలు ఎంత తక్కువగా గోప్యంగా ఉంచుకుంటే అంత మంచిది. ఎస్. మనం అందరికీ కనబడాలని, మనలో ఉన్న ప్రతిభలు అందరికీ తెలియాలని మనం అనుకుంటాం. ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే ఇంకోవైపులో మన బలహీనతను ఆసరాగా చేసుకొని మనల్ని ఏ రకంగా బందీ చేయాలి, మనల్ని ఏ రకంగా లోపరుచుకోవాలి, మన నుంచి బెనిఫిట్స్ మ్యాక్సిమం ఎలా పొందాలని ఆలోచించేటువంటి మూర్ఖులు, కొంతమంది ఆలోచించేటువంటి స్వార్థపరులు, దుర్మార్గులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సమాజంలో దృష్టిలో పెట్టుకుని మనం వెళితే చాలా తక్కువ ఆపదల్లో పడతాం. మనం వీలైనంత వరకు బయటపడడానికి పాసిబిలిటీస్ ఏర్పడతాయి. ఇవన్నీ జాగ్రత్త పడాల్సిందిగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.